జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ఒక్కసారిగా దాడికి దిగారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలు సహించమని మంత్రి హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెబితే ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడతాయి, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు మరోవైపు వారి దాడికి సమాధానం చేయబోయే జనసేన ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సినిమా, రాజకీయాలు ఆల్ ఇన్ వన్ గా మారిన ఈ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. సార్, నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట.